వృశ్చిక రాశి అంటే పేరు చెప్పగానే చాలా మందికి ఒక మిస్టరీ ఫీలింగ్ వస్తుంది. ఈ రాశి వారు బయటకు చాలా ప్రశాంతంగా తక్కువ మాటలు మాట్లాడేలా కనిపిస్తారు. కానీ వారి మనసులో మాత్రం సముద్రం లాంటి లోతు ఉంటుంది. వీరి జీవితాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. వీరు ఎవరినీ సులభంగా నమ్మరు. ఒకసారి నమ్మితే మాత్రం ప్రాణం పెట్టి నిలబడతారు. ఒకసారి ద్రోహం జరిగితే మాత్రం ఆ వ్యక్తిని పూర్తిగా జీవితంలో నుంచి తీసేస్తారు. మధ్యలో అనే భావన వీరికి అస్సలు ఉండదు. ప్రేమ అయినా ద్వేషం అయినా పూర్తి స్థాయిలోనే ఉంటుంది. వృశ్చిక రాశి అధిపతి గ్రహం. అందుకే వీరిలో అగ్నితత్వం, ధైర్యం, పోరాట స్వభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది బయటకు కనిపించదు. వీరు నిశ్శబ్దంగా ప్లాన్ చేస్తారు. ఒక పని మొదలు పెడితే పూర్తి అయ్యే వరకు వదలరు. కష్టాలు వచ్చినప్పుడు పారిపోవడం వీరి స్వభావం కాదు. కష్టాలను ఎదుర్కొని గెలవడమే వీరి స్టైల్. అయితే ఈ పోరాట స్వభావం కొన్నిసార్లు వారిని ఒంటరిగా మార్చేస్తుంది. ఎందుకంటే అందరికీ వారి ఆలోచనల లోతు అర్థం కాదు. వారి మనస్తత్వం చాలా సెన్సిటివ్. బయటకు హార్ట్గా కనిపించిన లోపల మాత్రం చాలా సాఫ్ట్. ఎవరో ఒకరు బాధ పెట్టినా అది వెంటనే మర్చిపోరు. సంవత్సరాల తర్వాత కూడా ఆ సంఘటన గుర్తు పెట్టుకుంటారు. అందుకే వీరు ఎక్కువగా తమ భావాలను బయటపెట్టరు. ఎవరికైనా తమ సీక్రెట్స్ చెప్పడం చాలా అరుదు. ఈ కారణంగా చాలామంది వీరిని అహంకారి అనుకుంటారు. కానీ నిజానికి అది అహంకారం కాదు, రక్షణ గోడ. ఆర్థికంగా చూస్తే వృశ్చిక రాశి వారు జీవితంలో ఒక్కసారిగా పెద్ద స్థాయికి వెళ్ళరు. వీరి డబ్బు ప్రయాణం స్లోగా, సాఫ్ట్గా ఉంటుంది. మొదట్లో చాలా ఇబ్బందులు పడతారు. డబ్బు వచ్చి పోతూ ఉంటుంది. ఒక్కసారిగా లాభం వచ్చినా అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. కొన్నిసార్లు ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ కోసం చేసిన హెల్ప్ వల్ల కూడా ఆర్థిక ఒత్తిడి వస్తుంది. వీరు ఎమోషనల్గా డిసిషన్ తీసుకొని డబ్బు ఇస్తారు, కానీ తిరిగి ఇవ్వడానికి మాత్రం సంకోచిస్తారు. ఈ అలవాటు వల్లనే వీరు కొన్నిసార్లు నష్టపోతారు. వీరు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా తీసుకుంటారు. అందుకే తమ సొంత కోరికలు చాలాసార్లు వదులుకుంటారు. మధ్య వయసు తర్వాత మాత్రం పరిస్థితి మారుతుంది. అప్పటి వరకు చేసిన కష్టానికి ఫలితం కనిపించడం మొదలవుతుంది. వీరు రిస్క్ తీసుకోవడంలో భయపడరు, కానీ ఆ రిస్క్ లెక్కలతో ఉంటుంది. ఎవరి మాటకైనా వెంటనే పెట్టుబడి పెట్టేవారు కాదు. వీరు పూర్తిగా అర్థం చేసుకొని రీసెర్చ్ చేసి ముందడుగు వేస్తారు. వృశ్చిక రాశి వారు నీటి తత్వానికి చెందిన స్థిర రాశి. వృశ్చికం ఈ రాశి 4 పాదాలుగా విభజించబడుతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి అవుతుంది. ప్రతి పాదానికి స్వభావంలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఈ మార్పుల వల్ల వీరి మనస్తత్వం ఎలా ఉంటుందో చూద్దాం. విశాఖ 4వ పాదం వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అనురాధ వారికి ఫ్రెండ్షిప్ విలువ ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ వారికి లీడర్షిప్ మరియు ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. వీరు పని చేసే ఫీల్డ్లో కూడా మిస్టరీ, రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్, మెడికల్ కాలేజ్, డిఫెన్స్, పోలీస్, బిజినెస్ లాంటి రంగాల్లో రాణిస్తారు. ఒక్కసారి టార్గెట్ పెట్టుకున్నాక వెనక్కి తిరిగి చూడరు. కానీ కోపం మరియు అనుమానం ఎక్కువైతే అవకాశాలు కోల్పోతారు. ముఖ్యంగా డబ్బు విషయంలో అనుమానం వల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను కూడా వదులుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ప్రధానంగా 3 కారణాల వల్ల వస్తాయి. 1 ఎమోషనల్ ఖర్చులు, 2వది రహస్యంగా పెట్టుబడులు పెట్టడం, 3వది ఇతరులపై ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం. వీరు ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అందుకే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఒకసారి మోసం తెలిసిన తర్వాత అదే తప్పు రెండోసారి చెయ్యరు. వృశ్చిక రాశి వారి జీవితంలో పెద్ద మార్పులు సాధారణంగా ఒక్కసారిగా వస్తాయి. ఒక్క రోజులో పరిస్థితి మారిపోవచ్చు. ఇది మంచి దిశలో అయినా చెడు దిశలో అయినా ఉండవచ్చు. కానీ చివరికి వీరి ఫినిక్స్ పక్షిలా తిరిగి లేస్తారు. ఓటమిని ఎప్పటికీ చివరి దశగా భావించరు. ఈ రాశి వారికి డబ్బు అనేది కేవలం అవసరం కాదు, భద్రత. అందుకే వీరు భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రేమ విషయానికి వస్తే పూర్తిగా అంకిత భావం ఉంటుంది. కానీ ప్రేమలో ద్రోహం జరిగితే ఆ బాధ వారిని లోపల నుంచే మార్చేస్తుంది. అదే అనుభవం వారిని ఆర్థికంగా కూడా జాగ్రత్తగా మారుస్తుంది. జీవితంలో ఒక దశ తర్వాత వీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలుపెడతారు. అప్పుడే నిజమైన గ్రోత్ మొదలవుతుంది.
వృశ్చిక రాశి వారు లోతైన ఆలోచనలు, గట్టి నిర్ణయాలు, తీవ్రమైన భావోద్వేగాలు కలిగిన వారు. ప్రారంభంలో ఆర్థిక ఒత్తిడులు, మోసాలు, నమ్మకం దెబ్బతినే పరిస్థితులు ఎదురైన చివరికి స్థిరమైన స్థితికి చేరుకుంటారు. వారి జీవిత ప్రయాణం నెమ్మదిగా మొదలైన బలంగా ముగుస్తుంది. డబ్బు, గౌరవం, స్థానం ఇవన్నీ ఒకేసారి రావు, కానీ వచ్చినప్పుడు మాత్రం నిలకడగా ఉంటాయి. ఇలాంటి వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి అడుగు పెడితే అది సాధారణ పరిచయం అయితే కాదు, అది ఒక కర్మ సంబంధం లాంటిది అవుతుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారు ఎవరి జీవితంలోనైనా సాధారణంగా కలిసిపోయేవారు కాదు. వారు ఎవరినైనా జీవితంలోకి అనుమతిస్తే అది గుండె లోతుల్లో నుంచి తీసుకున్న నిర్ణయం. అలాంటి వారి ప్రపంచంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి రావడం అంటే అది ఒక ప్రత్యేకమైన మలుపు. వృశ్చిక రాశి వారు సహజంగా లోతైన ఆలోచనలు చేసేవారు. బయటకు నిశ్శబ్దం, లోపల మాత్రం తుఫాను. ఇలాంటి వ్యక్తులకు మనసు అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టం. కానీ ఎస్ అక్షరం గల వ్యక్తి సాధారణంగా చురుకైన స్వభావం, మాటలతో ఆకట్టుకునే గుణం, కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. ఈ ఇద్దరి కలయిక ఒక రహస్యమైన బంధంలా ఉంటుంది. మొదట్లో చిన్న చిన్న అర్థం కాని విషయాలు ఉంటాయి, కానీ కాలక్రమేణా ఈ ఇద్దరి మధ్య ఒక గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారు ప్రేమలో అయినా స్నేహంలో అయినా పూర్తిగా అంకిత భావం చూపిస్తారు. అర్థం అనే మాట వీరికి డిక్షనరీలోనే ఉండదు. అందుకే ఎస్ అక్షరం గల వ్యక్తి కూడా నిజాయితీగా ఉంటే ఈ బంధం చాలా శక్తివంతంగా మారుతుంది. ఈ ఇద్దరి కలయికలో ఒక ఆత్మీయమైన అండ ఉంటుంది. వృశ్చిక రాశి వారి లోతైన భావోద్వేగాలకు ఎస్ అక్షరం గల వ్యక్తి ఒక వెలుగు చూపించేలా ఉంటారు. వారు వృశ్చిక రాశి వారి ఆలోచనలకు దిశ చూపగలరు. ఆర్థికంగా కూడా ఈ కలయిక ఆసక్తికరంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఒక్కొక్కసారి ఎక్కువగా అనుమానం పడతారు. కానీ ఎస్ అక్షరం గల వ్యక్తి సాధారణంగా యాక్టివ్ రిస్క్ తీసుకునే ధైర్యం ఉన్నవారు. ఈ ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఒకరు జాగ్రత్త, మరొకరు దూకుడు. ఇలా బ్యాలెన్స్ ఏర్పడుతుంది. సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్తే ఆర్థికంగా మంచి గ్రోత్ కనిపిస్తుంది. ముఖ్యంగా బిజినెస్ లేదా పార్ట్నర్షిప్లో కలిసి పనిచేస్తే ఒకరి లోతైన స్ట్రాటజీ మరొకరికి చురుకుదనం జత అవుతుంది. దీనివల్ల లాభాలు రావచ్చు, కానీ జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. వృశ్చిక రాశి వారి ప్రధాన బలహీనత అనుమానం. చిన్న విషయాన్ని పెద్దగా తీసుకొని లోపలే బాధపడతారు. అదే సమయంలో ఎస్ అక్షరం గల వ్యక్తి కొంచెం ఓపెన్ నేచర్ ఉండవచ్చు. ఈ తేడా వల్ల అపార్థాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు మీ భావాలను లోపలే దాచుకుంటే ఎదుటి వారికి అర్థం కాదు. స్పష్టంగా మాట్లాడటం నేర్చుకుంటే ఈ బంధం మరింత బలపడుతుంది. ఈ వ్యక్తి రావడం వల్ల అదృష్టం వస్తుందా అంటే అవును, వస్తుంది. అని అది లాటరీ లాంటి అదృష్టం కాదు, అది మార్పు రూపంలో వస్తుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో చాలా మార్పులు ఒక్కసారిగా జరుగుతాయి. ఎస్ అక్షరం గల వ్యక్తి ఆ మార్పుకు కారణం కావచ్చు. మీలో దాగి ఉన్న టాలెంట్ బయటకు రావడానికి ఈ వ్యక్తి ప్రేరణ అవుతారు. మీరు ఎప్పటి నుంచో చేయాలని అనుకున్న పని మొదలుపెట్టే ధైర్యం కూడా వీరి వల్ల వస్తుంది. వృశ్చిక రాశి వారు సహజంగా లోపలికి ముడుచుకొని ఉండే స్వభావం, కానీ ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు కొంచెం ఓపెన్ అవుతారు. సోషల్గా, ప్రొఫెషనల్గా ఎదగడానికి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా మీరు మీడియా, బిజినెస్, క్రియేటివిటీ ఫీల్డ్, సోషల్ రంగాల్లో ఉంటే ఈ వ్యక్తి మీకు సపోర్ట్ సిస్టంలా మారుతారు. మీరు పడిన కష్టానికి గుర్తింపు, మీకు ప్రోత్సాహాన్ని ఇస్తారు. అయితే ఒక ముఖ్యమైన జాగ్రత్త, డబ్బు విషయంలో పూర్తి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వృశ్చిక రాశి వారు డబ్బు విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎస్ అక్షరం గల వ్యక్తి కూడా అదే స్థాయిలో నిజాయితీగా ఉంటే ఈ సంబంధం చాలా కాలం నిలుస్తుంది. లేకపోతే చిన్న అపార్థాలు కూడా పెద్ద గ్యాప్గా మారే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి గొప్పతనం ఏమిటంటే వారు పడిపోతే కూడా తిరిగి లేస్తారు. వారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరగరు. ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలకు ఇది ఒక ముగింపు, కొత్త ప్రారంభానికి సంకేతం కావచ్చు. మీరు లోతుగా ఆలోచించే శక్తి కలవారు. మీరు మౌనంగా కష్టపడే యోధులు. మీకు వచ్చిన ప్రతి వ్యక్తి మీ విలువను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఎస్ అక్షరం గల వ్యక్తి మీ అంతరంగాన్ని అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తంగా చూస్తే ఈ బంధం ఒక శక్తివంతమైన కర్మ సంబంధం. సరైన అర్థం, నమ్మకం, స్పష్టత ఉంటే అదృష్టం
ఆర్థిక పురోగతి, మానసిక శాంతి ఇవన్నీ కలిసి రావచ్చు. మీరు ఎప్పటిలాగే మీ గౌరవం, మీ నిజాయితీ, మీ పట్టుదల కాపాడుకుంటే ఈ వ్యక్తి మీ జీవితంలో వెలుగుని పెంచే వ్యక్తిగా మారే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి జీవితం సాధారణ ప్రయాణం కాదు. ఇది ఒక యోధుడి ప్రయాణం. మీరు బయటకు మౌనంగా కనిపించిన లోపల అగ్నిలా మండే ఆత్మవిశ్వాసం ఉంటుంది. మీపై ఎవరు ఎంత అనుమానం పెట్టినా, ఎంత అపార్థాలు తీసుకువచ్చినా కాలమే చివరికి మీ విలువను నిరూపిస్తుంది. మీ జీవితం ఎప్పుడు సూటిగా వెళ్ళదు. ఒకసారి పైకి, ఇంకొకసారి కిందకి. కానీ ప్రతిసారి పడిపోవడం, లెగటం మీలో కొత్త శక్తిని పుట్టిస్తుంది. ఎస్ అక్షరం గల వ్యక్తి ప్రభావం మీ జీవితంలోకి వచ్చినప్పుడు అది కేవలం ఒక సంబంధం కాదు, అది ఒక మలుపు. ఈ కలయిక సరైన అర్థం, నమ్మకం మీద నిలబడితే అదృష్టం మీ వైపుకు తిరగకుండా ఉండదు. కానీ గమనించాలి, మీ ప్రధాన బలం మీ మౌనం అయితే అదే కొన్ని సందర్భాల్లో బలహీనతగా మారుతుంది. కాబట్టి మనసులో దాచుకోకుండా స్పష్టంగా మాట్లాడటం నేర్చుకుంటే ఈ బంధం మరింత బలపడుతుంది. ఇక నరఘోష ప్రభావం గురించి మాట్లాడితే వృశ్చిక రాశి వారు సహజంగా అందరి దృష్టిని ఆకర్షించరు. కానీ ఒకసారి ఎదగటం మొదలైతే మాత్రం చాలా మంది అది కనబడుతుంది. మీ విజయం, మీ ఆత్మస్థైర్యం, మీ ఎదుగుదల చూసి కొంతమంది ఈర్ష్యపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఎదగటం మొదలైతే నరఘోష ప్రభావం పెరగవచ్చు. అందుకే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ ప్లాన్లు, మీ డబ్బు వివరాలు, మీ భవిష్యత్ నిర్ణయాలు ప్రతి ఒక్కరితోనూ పంచుకోవద్దు. మీరు నమ్మిన కొంతమందితో మాత్రమే ముఖ్య విషయాలు షేర్ చేయాలి. ఆధ్యాత్మికంగా శక్తిని కాపాడుకోవడం కూడా అవసరం. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయటం, దేవుని స్మరణలో ఉండటం మీకు మానసిక రక్షణ ఇస్తుంది. ఆర్థికంగా మీరు ఒక విషయం గుర్తించాలి. మీరు త్వరగా సంపాదించేవారు కాదు, కానీ స్థిరంగా సంపాదించేవారు. మొదట్లో వచ్చిన ఇబ్బందులు మీకు పాఠాలు నేర్పుతాయి. ఒకసారి ఆ పాఠాలు నేర్చుకున్నాక మళ్ళీ అదే తప్పు చెయ్యరు. ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలో ఉంటే కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బు విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలి. అప్పులు ఇవ్వడం, పెద్ద పెట్టుబడులు పెట్టడం ముందు 1-2 సార్లు ఆలోచించాలి. మీరు భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కొన్నిసార్లు నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. కానీ లెక్కలు వేసి ముందడుగు వేస్తే మీరు చాలా దూరం వెళ్ళగలుగుతారు. వృశ్చిక రాశి వారి గొప్పతనం ఏమిటంటే వారు చీకటిలో కూడా దారి కనుగొంటారు. మీకు నచ్చిన ప్రతి కష్టం మీలోని అసలు శక్తి బయటకు తీస్తుంది. మీరు ఓడిపోరు, కొంతసేపు ఆగుతారు. అయితే మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఒక పాఠం. కానీ ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలో సపోర్ట్గా నిలిస్తే అది ఒక అదృష్టంగా మారుతుంది. మీరిద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే ఆర్థికంగా, భావోద్వేగంగా, సామాజికంగా ఎదుగుదల ఖాయం. వృశ్చిక రాశి వారు జన్మతోనే యోధులు. మీ గౌరవం మీకు ప్రాణం. మీ ప్రేమ నిజమైనది. మీ కోపం తాత్కాలికం, కానీ మీ నిర్ణయం శాశ్వతం. నరఘోష ప్రభావం ఉన్న అడ్డంకులు వచ్చినా మీరు మళ్ళీ మళ్ళీ లేచి నిలబడే శక్తి కలవారు. ఈ కాలంలో మీరు జాగ్రత్తగా, తెలివిగా, ఆధ్యాత్మికంగా ముందుకు సాగితే అదృష్టం మీకు తల వంచే రోజులు దూరంలోనే లేదు. వృశ్చిక రాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి పూర్తి జాతక వివరాలు ముందుగా చూడాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.